డోంట్ కన్ఫ్యూజ్. ఇక్కడ మనం ప్రెజెంట్ టెన్స్ గురించి నేర్చుకోబోతున్నాము. జాగ్రత్తగా వినండి. ఒక నోట్బుక్ పెట్టుకొని రాసుకుంటా ఉంటే అన్నీ ఈజీగా అనిపిస్తాయి. ప్రెజెంట్ టెన్స్ అనేది వర్తమాన కాలం. ఉన్న టెన్సెస్లో అన్నిట్లలో ఈజీ అయినది ఏంటి అంటే ప్రెజెంట్ టెన్స్. ఇప్పుడు ఏది జరుగుతుందో దాని గురించి మాట్లాడుకోవడమే. దీంట్లో కూడా యాజ్ యూజువల్గా 4 సబ్ టెన్సెస్ ఉన్నాయి. సింపుల్ ప్రెజెంట్, ప్రెజెంట్ కంటిన్యూస్, ప్రెజెంట్ పర్ఫెక్ట్ కంటిన్యూస్. సింపుల్ ప్రెజెంట్ గురించి చెప్పుకున్నట్లయితే మామూలుగా జరిగే పనులు, మామూలుగా మనం ఆ పనులు చేస్తాము అని చెప్పడానికి. ఐ గో ఇక్కడ ఎగ్జాంపుల్, నేను వెళ్తాను. దే ఈట్ వాళ్ళు తింటారు. ఐ గో అంటే నేను వెళ్తాను. ఎక్కడికి వెళ్తాను? ఐ గో జనరల్గా జరిగేవి. ఐ గో టు జిమ్, నేను జిమ్కి వెళ్తాను. ఐ గో టు స్కూల్, నేను స్కూల్కి వెళ్తాను. ఐ గో టు ఆఫీస్, నేను ఆఫీస్కి వెళ్తాను. ఇక్కడ అందరం పొరపాటుగా ఏం చేస్తామంటే ఐ విల్ గో అంటాం. విల్ యూజ్ చేయొద్దు. నేను ఆ పని నేను మాట్లాడతా, ఆగాగు తనతో నేను ఖచ్చితంగా మాట్లాడతా అన్నప్పుడు ఐ విల్ టాక్. అట్లా నేను రోజు మాట్లాడుతూనే ఉంటాను తనతో అంటే ఐ టాక్. అదొకటి గుర్తుపెట్టుకోండి. హీ షీ ఇట్లకి విఎస్ వస్తుంది, వెర్బ్కి ఎస్ని యాడ్ చేయాలి. అదొక రూల్. హీ ఈట్స్, షీ ఈట్స్, అదొకటి గుర్తుపెట్టుకోండి. ప్రెజెంట్ కంటిన్యూస్ టెన్స్ సబ్జెక్ట్ ఈజ్, యామ్, ఆర్ ప్లస్ V1 ప్లస్ ఇంగ్. ఇక్కడ మనం గుర్తుంచుకోవాల్సింది ఎక్కడ కంటిన్యూస్ టెన్స్ వచ్చినా అంటే ఏ టెన్స్లో కంటిన్యూస్ వచ్చినా కానీ దాంట్లో V1 ప్లస్ ఇంగ్ ఉంటుంది. కంటిన్యూస్ అంటేనే కొనసాగుతూ ఉండేది, ఇంగ్ అనేవి కొనసాగుతూ ఉంటాయి. థర్డ్ టెన్స్ ఎక్కడున్నా కానీ V3 ఉంటుంది. ఇలా మనకి 2 టెన్స్లు ఈజీగా గుర్తుపెట్టుకోవచ్చు. ఇక్కడ ఈజ్, యామ్, ఆర్ అనేవి 3 ఉంటాయి. ఈజ్, హీ షీ ఇట్కి ఈజ్ వస్తుంది, ఐకి యామ్ వస్తుంది, దేకి ఆర్ వస్తుంది. ఇంకా దానికి V1 ప్లస్ వెర్బ్ ఫామ్కి ప్రతి వెర్బ్ వర్డ్కి ఇంగ్ యాడ్ చేసుకోవడమే. హీ ఈజ్ రీడింగ్, ఐ ఆమ్ గోయింగ్, దే ఆర్ ప్లేయింగ్, ఇలాంటివి. వీ ఆర్ వాచింగ్. ప్రెజెంట్ పర్ఫెక్ట్ టెన్స్ సబ్జెక్ట్ హ్యావ్, హ్యాజ్ అనేవి ప్రెజెంట్లో ఉంటాయి. ఇవే పాస్ట్కి వెళ్ళినట్లయితే హ్యాడ్ అవుతున్నాయి. V3 వస్తుంది. ఐ హ్యావ్ రిటన్, నేను రాసేసాను. అమ్మయ్య ఇప్పుడే వంట చేయడం అయిపోయింది. ఐ హ్యావ్ కుక్డ్, నేను ఇప్పుడే వంట చేసేసాను. ఆ పని అంతా అయిపోయి ఇటు తిరిగి మాట్లాడుతాం. ఐ హ్యావ్ ఫినిష్డ్ మై వర్క్, ఇప్పుడు నా పని అయిపోయింది అంటే అది ప్రెజెంట్లోనే జస్ట్ కంప్లీటెడ్ అనమాట. ప్రెజెంట్ పర్ఫెక్ట్ కంటిన్యూస్ టెన్స్కి వచ్చినట్లయితే హ్యావ్, హ్యాజ్ ఉంటుంది, దాంతోపాటు బీన్ ఉంటుంది. ఏ పర్ఫెక్ట్ కంటిన్యూస్ అయినా దాంట్లో బీన్ ఉంటుంది. గమనించండి. ఇంగ్ కంటిన్యూస్ టెన్స్ వచ్చింది కాబట్టి V1 ప్లస్ ఇంగ్. ఇక్కడ ఎగ్జాంపుల్స్ రాయడానికి ప్లేస్ లేదు, కొన్ని ఎగ్జాంపుల్స్ చెప్తాను. ఐ హ్యావ్ బీన్ ఈటింగ్, నేను తింటూ ఉన్నాను. కాసేపు నుంచి మొదలైంది, నువ్వు వచ్చినావు కదా. ఐ హ్యావ్ బీన్ ఈటింగ్, 1 గంట నుంచి తింటున్నా. ఐ హ్యావ్ బీన్ రైటింగ్, నేను రాస్తూనే ఉన్నాను. ఐ హ్యావ్ బీన్ డూయింగ్ ఆన్ దిస్ ప్రాజెక్ట్, ఈ ప్రాజెక్ట్ని నేను చేస్తూనే ఉన్నాను.